హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. ఈ రోజు మనం మౌజర్ ఎలక్ట్రానిక్స్ నుండి రిలీజ్ అయిన వెబ్ డెవలపర్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు. బెంగళూరు లొకేషన్లో హైబ్రిడ్ వర్క్ మోడ్లో ఉన్న ఈ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ మౌజర్ ఎలక్ట్రానిక్స్ అనేది 1964లో ఎస్టాబ్లిష్ అయిన గ్లోబల్లీ లీడింగ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. ప్రస్తుతం వరల్డ్ వైడ్గా 1200+ లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ కంపెనీకి 28 ఆఫీసెస్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. బిజినెస్ని 23 లాంగ్వేజ్లో మరియు 34 కరెన్సీస్లో ఆపరేట్ చేస్తుంది అనమాట. మోడర్న్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసి కస్టమర్స్కి ఫాస్ట్ అండ్ యాక్యురేట్ డెలివరీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మౌజర్ ఎలక్ట్రానిక్స్కి మంచి రెప్యుటేషన్ ఉంది. ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి ఆ కంపెనీ నేమ్ వచ్చేసి మౌజర్ ఎలక్ట్రానిక్స్. జాబ్ రోల్ వచ్చేసి మనకి వెబ్ డెవలపర్ అనమాట. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇది. అండ్ వర్క్ మోడ్ వచ్చేసి హైబ్రిడ్ అనమాట. అండ్ షిఫ్ట్ చూసుకుంటే జాబ్ షిఫ్ట్ చూసుకుంటే డే షిఫ్ట్ అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు, కర్ణాటక. అలాగే షిఫ్ట్ టైమింగ్ 11 to 11 AM to 8 PM అనమాట. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై 31st July 2026 అనమాట. ఓకే, నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, సో ఫస్ట్ చూసుకుంటే కనుక యూజర్ రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసి సాఫ్ట్వేర్ సొల్యూషన్ డిజైన్ చేయాలి అన్నమాట. అలాగే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ప్రిపేర్ చేయాలి. అలాగే అప్లికేషన్స్ని డెవలప్ టెస్ట్ మరియు ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ASP.NET, MVC, జావా స్క్రిప్ట్, NET ఫ్రేమ్వర్క్, వెబ్ ఫార్మ్స్ టెక్నాలజీ యూజ్ చేయాలి. అలాగే SQL సర్వర్స్, CSS, jQuery, బూట్స్ట్రాప్, JSON, అజాక్స్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలన్నమాట. అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్ DXP మరియు వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి అండర్స్టాండింగ్ ఉండాలి. అలాగే మైక్రోసాఫ్ట్ నెట్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలి. SQL క్వారీస్, TSQL స్క్రిప్ట్ మరియు స్టోర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేయగలగాలి. అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి అప్లికేషన్స్ ఇంప్రూవ్ చేయాలి. అలాగే క్లీన్, రీడబుల్, రీయూజబుల్ మరియు మెయింటైనబుల్ కోడ్ రాయాలి. అలాగే పీర్ కోడ్ రివ్యూస్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. కామర్స్ అప్లికేషన్స్ మీద డొమైన్ నాలెడ్జ్ ఉంటే అడ్వాంటేజ్ అనమాట. అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే బిజినెస్ అనలిస్ట్, డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ మరియు QA టీమ్తో కొలాబరేట్ చేయాలి. అండ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్ అసోసియేషన్ MCSA సర్టిఫికేషన్ ఉంటే అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ టెక్నికల్ స్ట్రీమ్లో కంపల్సరీ ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా రిలేటెడ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మనకి C, ASP.NET, MVC, జావా స్క్రిప్ట్, HTML, CSS, బూట్స్ట్రాప్, SQL సర్వర్, అలాగే JSON, అజాక్స్, jQuery, UA డెవలప్మెంట్. ఓకే, సో మనకి ఇవన్నీ వచ్చి ఉండాలన్నమాట. స్కిల్స్ ఉండాలి, ఇవి రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ అబౌట్ అస్ చూసుకుంటే కనుక మౌజర్ ఎలక్ట్రానిక్స్ గ్లోబలీ టెక్నాలజీ కంపెనీ లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ని ఇంజనీర్స్, మ్యానుఫ్యాక్చరర్ మరియు బయర్స్కి వరల్డ్ వైడ్ సప్లై చేస్తుంది అనమాట. టెక్నాలజీ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి మనకి అఫీషియల్ మౌజర్ ఎలక్ట్రానిక్స్ కెరీర్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ లేక ఫేక్ వెబ్సైట్ని నమ్మవద్దు. అండ్ అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మౌజర్ ఎలక్ట్రానిక్స్ డెవలపర్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అఫీషియల్ అప్లై లింక్ని నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.